అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము అక్టోబర్ మాసము 4వ తారీఖు శుక్రవారం నాటి ధ్యానాంశము. తెలియజేయబడని పోతిఫర్ యొక్క భార్య. ఆదికాండము 37వ అధ్యాయము 36వ వచనమందు మిద్యానీయులు ఐగుప్తునకు యోసేపును తీసుకుని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తులను రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతిఫర్నకు అతన్ని అమ్మివేసిరి. బైబిల్ గ్రంథమునందు పేరు రాయుటకు ప్రభు ఇష్టపడని ఒక స్త్రీయే పోతిఫర్ యొక్క భార్య. ఆమె యొక్క పేరు ఎవరికి తెలియదు. బైబిల్ గ్రంథమునందు కూడాను చోటు చేసుకొనలేదు. పోతిఫరు అను పేరునకు సూర్యునికి చెందినవాడు అని అర్థము. ఐగుప్తీయులు సూర్యుణ్ణి దైవముగా పూజించెదరు. అయితే మోషే తెప్పించిన తెగుళ్ల ద్వారా అట్టి సూర్యుడు 3 దినములు ఉదయించక గాఢాంధకారమాయెను. నిర్మాకాండము 10వ అధ్యాయము 22వ వచనం. యోసేపును పోతిఫరు చూచిన విధము వేరు, అతని యొక్క భార్య చూచిన విధము వేరు. పోతిఫరు యెహోవా యోసేపునకు తోడై ఉండెననియు అతడు చేసినంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెను అనియు చూచెను. కావున యోసేపు మీద అతడు కటాక్షమును ఉంచి అతనిని తన వద్ద పరిచర్య చేయువాడిగాను మరియు తన ఇంటి మీద విచారణకర్తగాను అతనిని నియమించి తనకు కలిగినంతయు అతని చేతికి అప్పగించెను. ఆదికాండం 39వ అధ్యాయము 1 మొదలుకొని 4 వచనములు. అయితే పోతిఫరు యొక్క భార్య యోసేపును కామాతృతతో ఇచ్చించెను. యోసేపు ఆమె వద్ద నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము ఎట్లు కట్టుకొందునని అనెను. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం. పాపపు ఇచ్చకై యోసేపును పిలిచి పట్టుకొనినప్పుడు అయితే అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటకు పారిపోయాను. దాని తర్వాత ఆమె కామాతృత క్రోధాతృతగా మారి దాని ఫలితంగా యోసేపు చెరసాలలో బంధించబడెను. నేడు కూడాను వేల కొలది పోతిఫర్ల యొక్క భార్యలు మనము చూడవచ్చు. ఈ యుగ సంబంధమైన దేవత అయిన వాడు వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. తిని త్రాగి సంతోషముగా ఉండవలను అనుటయును లోకమును అనుభవించవలను అనుటయే వారిక ఉద్దేశము. దొంగిలించిన నీళ్లు మధురముగా ఉండును అనుటయే వారిక తత్వము. చూచినవన్నీ పొందుకొని అనుభవించాల్సిందే అనుట వారిక జీవిత విధానము. వారు ప్రభుని గూర్చి ఎంత మాత్రమును తలంచుటలేదు. రాబోచున్న న్యాయ తీర్పును గూర్చి తెలుసుకుంటకు ఇష్టపడటలేదు. వారి కొరకు సిద్ధపరచబడి ఉన్న పాతాళమును నిత్య నరకాగ్నిని గూర్చి తలంచి చూచుటలేదు. పోతిఫరు భార్యను గమనించి చూడుడి. భర్తకు ద్రోహము, సమాజమునకు మరకయు, పిల్లలకు ముందుగా ఆదర్శవంతముగా ఉండని ఒక స్థితి మొదలగు వాటితో కూడాను అపవిత్రమైన తలంపులను ఆలోచనలను ఆమెను నీచకరమైన స్థితికి తీసుకుని వచ్చింది. ఒక దైవ మనుషుడైన యోసేపును మలినపరచి అతనిక భవిష్యత్ కాలమును నాశనం చేసేటువంటి ఒక విషపూరితమైన సర్పం వలె ఉండేది. పోతిఫరు భార్య పేరును ప్రభు బైబిల్ గ్రంథమునందు వ్రాయుటకు ఇష్టపడలేదు. దేవుని బిడ్డలారా, మీ యొక్క అంతరంగమును పరిశుద్ధతతోనూ దైవభక్తితోనూ అభిషేకముతోనూ లేఖన వాక్యములతోనూ నింపుకొనండి. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, న్యాయ విమర్శల్లో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. 1 కీర్తన 5 మరియు 6 వచనములు. నేటి ధ్యానమునకై మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవనియు మీరెరుగరా? అట్లుండగా నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకుని వేశ్య యొక్క అవయములుగా చేయుదునా? అదెంత మాత్రము తగదు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 15వ వచనం. నేటి వేద పట్టణము ఉదయము యెషయా గ్రంథము 20, 21 మరియు 22 అధ్యాయములు. సాయంత్రం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.